భూకంపం ఈ పేరు వింటేనే ప్రజల గుండెల్లో వణుకు పుడుతుంది. కోటలు ఆకాశాన్ని తాకే మేడలు సైతం కుప్పకూలిపోతాయి. కనీసం నిలువ నీడ లేకుండా ప్రజలు రోడ్లపై బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ భూకంపాలు మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతూ తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తూ వస్తున్నాయి. ఇక ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే వచ్చిన ఈ భూకంపం ఇప్పుడు ఇండియానే కాదు, ఇప్పుడు తెలంగాణలోనూ వస్తాయనేది గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న చర్చ. నిజంగానే తెలంగాణలో భూకంపాలు వస్తాయా? అసలు ఈ చర్చ ఎలా మొదలైంది? తెలంగాణ పరిస్థితి, భూగోళ పరిస్థితి ఎలా ఉన్నది? ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక అసలు ముందు భూకంపం అంటే ఏంటిది, ఇది ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇక భూమి ఉపరితలం పైన టెక్టోనిక్ ప్లేట్స్ అనేటివి ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఎప్పుడూ నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అయితే ఈ ప్లేట్స్ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఒకదానికొకటి ఢీకొని కదలకుండా ఆగిపోతాయి. ఈ సమయంలో ఖాళీ ప్రదేశం ఉన్న వైపు ఈ ప్లేట్స్ ఇవి పయనించడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. ఇక హఠాత్తుగా అక్కడ శక్తి కూడా విడుదలవుతుంది. దీంతో భూ తరంగాలు అంటారు. భూ తరంగాలు కూడా ఇక్కడ ఏర్పడి భూమి అనేది కంపిస్తుంది. ఓవరాల్గా దీన్ని మనం భూకంపంగా చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ప్రపంచంని ఎన్నో భూకంపాలు అటాక్ చేశాయి. ఇక అందులో ప్రధానంగా మొత్తం ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద భూకంపం ఏంటి అంటే 1960 మే 22న చిలీలో అతిపెద్ద భూకంపం సంభవించింది. సుమారు 10 నిమిషాల పాటు కూడా భూమి కంపించింది. ఈ ఘటనలో 1600కు పైగా మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు అయితే ప్రపంచంలో దీన్నే అతిపెద్ద భూకంపంగా పరిగణిస్తారు. ఇక మనం గత కొన్ని రోజులుగా కూడా చూసాము, మయన్మార్ వంటి దేశాల్లో మయన్మార్ను ఎంత భూకంపం ఎంత అతలాకుతలం చేసిందో, ఎంత విలవిలలాడిందో కూడా మనం చూసిన పరిస్థితి చూడొచ్చు. పేక మేడల్లా పెద్ద పెద్ద భవనాలు మొత్తం పేక మేడల్లా కూలిన పరిస్థితి భూకంపం దాటికి. మయన్మార్ మొత్తం చిన్నాభిన్నమైందని చెప్పొచ్చు. ఈ భూకంపం వల్ల మయన్మార్లో సుమారు 3000కు పైగా మంది మరణించగా వేల మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఆ శిథిలాల కింద మృతదేహాలు వేలాడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇవన్నీ ఓకే, వీటన్నిటితో మనకు లింక్ ఏంటి అనేది అనుకుంటే ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి. ఎపిక్ ఎర్త్క్వేక్ అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు ఈ ట్వీట్ చేశారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే తెలంగాణలోని రామగుండంలో భూకంపం సంభవిస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న విషయం. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం, తెలంగాణ, సౌత్ ఇండియా. వీళ్ళు చెప్తున్నది రామగుండంలో భూకంపం వస్తుంది. అక్కడ ఉన్న భూ ఉపరితల గనుల కారణంగానే అక్కడ భూకంపం సంభవిస్తుంది అంటూ కూడా వీళ్ళు ట్వీట్ చేశారు. ఇది మా పరిశోధనలు తేలిందంటూ కూడా ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ ట్వీట్ ఎప్పుడైతే వీళ్ళు పెట్టారో, ఈ ట్వీట్ పెట్టిన నుంచి తెలంగాణ రామగుండం వాసులు, పెద్దపల్లి జిల్లా వాసులు అయితే నిజమేనా ఇది అని ఒక సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొందరైతే భయపడి శివరవుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అయితే నిజంగా వీళ్ళు చెప్పింది నిజమేనా? అసలు రామగుండంలో నిజంగా భూకంపం వస్తుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, వాతావరణ నిపుణులు ఏమంటున్నారు, ఒక్కసారి మనం చూద్దాం. అయితే వీళ్ళు ఓన్లీ భూకంపం రామగుండంలోనే వస్తుందని చెప్పడం లేదు. రామగుండంలో భూకంపం వస్తే ఆ సెగ అమరావతికి కూడా తాకుతుందని చెప్పేసి ఎపిక్ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. ఇక మొన్నటి డిసెంబర్ 2024 డిసెంబర్లో ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం అయితే వచ్చింది. ఇది గత 55 ఏళ్లలోనే రెండో అతిపెద్ద భూకంపం అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ భూకంపంలో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ భూకంపం వచ్చినప్పటికీ కూడా ములుగులో భూకంపం వస్తే సుమారు చుట్టుపక్కల 200 కిలోమీటర్ల మేర ప్రకంపనలు రేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి ఉన్నది. అయితే సేమ్ ఇదే సిచ్యువేషన్ రామగుండంలో భూకంపం వస్తే కూడా అటు అమరావతి వరకు కూడా ఈ ప్రకంపనలు ఉంటాయనేది ఎపిక్ సంస్థ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నిజంగా ఎపిక్ సంస్థ చెప్పినట్టు అక్కడ వస్తుందా? అసలు సైంటిఫిక్ రీజన్ వాళ్ళు ఏ ప్రాతిపదికన ఆ సర్వే చేశారు, అనాలిసిస్ చేశారు
అనే డౌట్లు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో మనం చూద్దాం. ఇక ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏందంటే, ఎపిక్ సంస్థ వాళ్ళు అసలు తమను సంప్రదించలేదు. వాళ్ళు చెప్పిన దానికి అసలు సైంటిఫిక్ రీజనే లేదని చెప్పేసి, అసలు పెద్ద పెద్ద భూకంపాలను అంచనా వేయడం అసలు సాధ్యపడదు. చిన్న చిన్న ప్రకంపనలు, ఒకవేళ చిన్న ప్రకంపనలు వచ్చినప్పటికీ అది పెద్ద భూకంపానికి దారి తీస్తుందని చెప్పలేం అనేది వాళ్ళు చెప్తున్నది. అసలు తెలంగాణ అటువంటి జోన్‌లోనే లేదని చెప్పేసి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భూకంపాలకు సంబంధించి మనం చూసుకుంటే జోన్ల వారీగా ఉంటుంది. జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఇక జోన్ 2, జోన్ 3, జోన్ 1 చూసుకుంటే అతి తీవ్ర భూకంపాలు వచ్చే ప్రాంతాలుగా జోన్ 1 ప్రాంతాలని చెప్పొచ్చు. ఇక జోన్ 2, జోన్ 3 మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసి జోన్ 2, జోన్ 3లో ఉన్నాయి. ఇక జోన్ 2లో ఇప్పుడు వీళ్ళు చెప్పిన సంస్థ ఎపిక్ సంస్థ అయితే ఏదైతే ఉందో, ఎపిక్ సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే రామగుండంలో భూకంపం వస్తుందని. అసలు రామగుండం ఏ జోన్‌లో ఉందంటే జోన్ 3లో రామగుండం ఉంది. రామగుండం జోన్ 3లో ఉన్నది. ఇక్కడ ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే రామగుండంలో కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ప్రజలను భయపెట్టే ఇటువంటి వార్తలను నమ్మకూడదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఏదైనా ఉంటే తాము ప్రకటిస్తామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇక అంతేకాకుండా రామగుండంతో పాటు గోదావరి ప్రాంతం ఏదైతే ఉందో పరివాహిక ప్రాంతం, అక్కడ కొంచెం నేల ఫ్లాట్‌గా ఉంటుంది అక్కడ. దీంతో అక్కడ భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తారు. అయితే కానీ ఇప్పుడు ఎపిక్ సంస్థ చేసినటువంటి ఈ అనాలిసిస్ అండ్ వాళ్ళు చేసిన రీసెర్చ్‌లో రామగుండంలో ఏదైతే భూకంపం వస్తుందని చెప్తుందో అదంతా అవాస్తవాలు, అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలైతే చెప్తున్న పరిస్థితి. అటువంటి వాటిని నమ్మకండి. వాళ్ళు మాతోటి ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. ఆ సర్వేను వాళ్ళు మాత్రమే చేశారు. అటు ఎటువంటి శాస్త్రీయత లేదు అనేది ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అయితే క్లియర్ కట్‌గా ఇక ఈ విషయం చెప్పారు. అయితే నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎన్ని భూకంపాలు వచ్చాయి? అసలు ఏది అతిపెద్ద భూకంపం? హైదరాబాద్‌లో ఎన్ని భూకంపాలు వచ్చాయో ఒక్కసారి మనం చూద్దాం. ఇక మన తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే 1969లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో 5.1 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. అప్పుడు రాష్ట్రాన్ని ఒక కలవరపాటుకు, ఉలిక్కిపాటుకు గురిచేసిందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మళ్ళీ 1998లో ఆదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. అయితే ఈ 2 ఘటనలలోనూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నో పలుసార్లు ప్రకంపనలు కూడా వచ్చాయి. ఇక ముఖ్యంగా మనం హైదరాబాద్ పరిస్థితి ఒక్కసారి చూద్దాము. ఇక హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే 1982లో ఉస్మాన్ సాగర్ ఇప్పుడు అని చెప్పినటువంటి గండిపేట చెరువు ప్రాంతంలో భూకంపం అయితే సంభవించింది. ఇక ఆ తర్వాత 1994 నుంచి 2017 వరకు కూడా ఒక్క జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే 978 సార్లు ప్రకంపనలు చెలరేగాయి. అంటే 978 సార్లు ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించింది. ఇక ఆ తర్వాత 2020లో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కూడా సేమ్ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి ఉన్నది. ఇక హైదరాబాద్‌లో వచ్చిన భూకంపాలైతే ఇవి. అయితే ఇప్పుడు రామగుండంలో నిజంగా భూకంపం వస్తుందా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రం అదొక ఫేక్ న్యూస్‌గా మనం చెప్పొచ్చు.